ఫుడ్ పాయిజన్ అయి 250 మంది చిన్న పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు. అసలు ఏం జరిగిందంటే బీహార్ లోని సహస్రా డిస్ట్రిక్ట్ లో గవర్నమెంట్ స్కూల్ మధ్యాహ్న భోజనంలో ఒక స్నేక్ అయితే ఉంది. ఆ స్నేక్ చనిపోయింది. ఆ ఫుడ్ తిన్న పిల్లలు 250 మంది ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో చేరారు. ఒక్కరు గారు ఇద్దరు గారు 250 మంది పిల్లలు. ఇంత నిర్లక్ష్యంగా ఉంది అక్కడున్న బీజేపీ గవర్నమెంట్. ఇక్కడ తప్పెవరిదంటారు? ఫ్యాకల్టీదా, లేకపోతే టీచర్స్ దా, లేకపోతే పైనుంచి వచ్చిన అధికారులదా? కనీసం దాంట్లో స్నేక్ పడింది అన్న ఆలోచన లేకుండా ఇన్ రెస్పాన్సిబిలిటీతో చిన్న పిల్లల ప్రాణాలతో ఆడుకున్నారు అక్కడ. అందులో ఒక్క ప్రాణం పోయినా దానికి బాధ్యులు ఎవరు? ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడు సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ సీజన్ లో చిన్న పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ సైలెంట్ గా ఉంచడానికి వాళ్ళ చేతికి మొబైల్ ఇస్తున్నారు. కానీ అది ఎంత డేంజరో తెలుసా? దాని వల్ల ఒక కంటి వ్యాధి అయితే సోకుతుంది. ఆ కంటి వ్యాధి పేరు మయోపియా. మయోపియా అంటే కండ్ల లోపల మొత్తం దద్దుర్లు వస్తాయి, కళ్ళు ఎర్రగా అవుతాయి, చూపు అనేది మందగించి కన్ను తీసేసే అవకాశం ఉంటుందంట. దీనివల్ల పిల్లలు అల్లరి చేస్తే అల్లరి చేయనివ్వండి, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళని సైలెన్స్ గా ఉంచడానికి ఇంకేదైనా దారి ఆలోచించండి, కానీ మొబైల్స్ మాత్రం అసలు చేతికి ఇవ్వకండి. వాళ్ళ అటెన్షన్ మొత్తం గేమ్స్ మీద ఉంచండి, కానీ వీడియో గేమ్స్ లలో కాదు. వాళ్ళ అటెన్షన్ ఫోన్ మీద కాకుండా గేమ్స్ పైన, ఫిజికల్ యాక్టివిటీస్ పైన ఉంచండి. వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఆడుకోవడానికి టైం ని కేటాయించండి. అంతేగాని మొబైల్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి.